Hi Dean, I'm Kumdar Reddy. I'm founder of CEO to Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students asked about sir, so Kyrgyzstan ki Russia ki difference ఏంటి? సో కిర్గిస్తాన్ బాగుంటుందా రష్యా బాగుంటుందా సో రెండిట్లో ఏది బెస్ట్ కంట్రీ అని అడుగుతున్నారండి. సో దాంతోపాటు ముందు జార్జియా కూడా అడుగున్నారండి. నేను ఆల్రెడీ జార్జియా గురించి చేస్తున్నాను. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, క్లియర్ కట్గా ఒకసారి చూడండి. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో ఇంకో విషయం కూడా అండి, ఆల్రెడీ రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీస్ రైట్ నౌ ఆల్రెడీ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యింది. ఎవరైనా రిజల్ట్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వగైరా వగైరా వగైరా. ఎందుకంటే మనకోసారి ఆగస్ట్ ఎండింగ్లో అనేది ఫ్లయింగ్ ఉంటుంది, ఆగస్ట్లో ఫ్లయింగ్ ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి క్లాసులు జరుగుతాయి కాబట్టి ఎవరైనా సీట్ రిజల్ట్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే ఓకే. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సార్, నేను డైలీ క్యూఎన్ఏ సెషన్ స్టార్ట్ చేస్తాను. టుమారో క్యూఎన్ఏ సెషన్ ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. సెండ్ మీ ద మెసేజ్ ఆర్ క్వరీ వాట్ ఎవర్ క్వరీ. అండ్ మీకు ఏ కంట్రీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్. రూల్స్ రెగ్యులేషన్స్, కంట్రీస్, హౌ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ, హౌ టు సెలెక్ట్ ద కంట్రీ, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ ఇట్. ఓకేనా? ఓకే. అసలు ఈ రోజు సరికి రష్యా బెటరా కిర్గిస్తాన్ బెటరా ఒకసారి చెక్ చేద్దాం. సో మనము చెక్ చేయాలంటే కొన్ని పాయింట్స్ చెక్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కంట్రీ బెటర్ అనడానికి ఫస్ట్ స్టడీ చూస్తాము, అసలు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. తర్వాత ఒకసారికి దాంతోపాటు బడ్జెట్ చూస్తాము, దాంతోపాటు ఒకసారికి సెక్యూరిటీ కూడా చూస్తాం కదా, సెక్యూరిటీ చూస్తాము. తర్వాత మనకు రూల్స్ రెగ్యులేషన్స్ చూస్తాము. తర్వాత అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ చూస్తాము, లేదా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చూస్తాము. ఈ మెయిన్లీ మనకేంటి స్టడీ, బడ్జెట్, సెక్యూరిటీ. ఓన్లీ మనకి మెయిన్ అదే కదా సార్. మనకి ఎడ్యుకేషన్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి, ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ బాగుండాలి. తర్వాత క్లినికల్ ఎక్స్పోజరు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అనేది కామన్. ఓకేనండి. సో మనకి స్టడీ, సెక్యూరిటీ, స్టడీ, బడ్జెట్, సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ క్లినికల్ ఎక్స్పోజరు, మొత్తం ఇవన్నీ ఈ 6 పాయింట్స్ మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒకసారి చెక్ చేద్దాము. అసలు ఇవి ఎక్కువ ఏ కంట్రీ ఫాలో అయితే ఆ కంట్రీలో సరికి మనము పాయింట్ వైజ్గా తీసుకుంటే ఎక్కువ పాయింట్స్ సాటిస్ఫై చేస్తే అసలు రష్యాకి ఫస్ట్ ఈ స్టడీ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఎలా ఉంటుంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, క్లినికల్ ఎక్స్పోజర్ ఉందా లేదా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. తర్వాత దాన్ని బట్టి కిర్గిస్తాన్. సో ఫస్ట్ మీరు చూడండి సార్ స్టడీ. సో సార్ మీరు రష్యా గురించి తెలుసుకోవాలంటే, సో రష్యా సార్ ఎంబీబీఎస్ ఇప్పటి నుంచి కదండి వెళ్ళేది. ఫస్ట్ ఎవర్ ద కంట్రీ వరల్డ్లోనే ఎంబీబీఎస్ అబ్రాడ్ మన ఇండియన్స్ ఫస్ట్ వెళ్ళింది రష్యా మాత్రమే. ఎప్పటి నుంచి కదా, లాస్ట్ 50 years నుంచి కూడా రష్యా వెళ్తున్నారు. సో మనకి లాస్ట్ 50 years నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఎడ్యుకేషన్ రష్యానే ఫైనల్ డెస్టినేషన్. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. బట్ ఈ మధ్యలో లాస్ట్ 10 years నుంచి ఏంటంటే కిర్గిస్తాన్లు, కజకిస్తాన్లు, జార్జియాలు, ఫిలిపీన్స్లు ఇవి వచ్చే తప్పితే ఫస్ట్ డెస్టినేషన్స్ మనకు ఇండియన్స్కి ఫస్ట్ నుంచి కూడా అబ్రాడ్ అంటే రష్యా మాత్రం ఎంబీబీఎస్కి. దట్టు మీకు స్టడీ పరంగా చూసుకుంటే సార్, మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. మీరు యూఎస్లో చదివితే ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో రష్యాలో కూడా ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీకు యూఎస్లో వాడు ఇస్తున్నాడు డైరెక్ట్ ఎంబీబీఎస్, వాడు యూఎస్ మళ్ళీ అంటాడు, యూకే అంటాడు, కెనడా అంటాడు, ఇంకోటి ఏదో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటాడు, ₹1,00,00,000 అంటాడు, ఇంకా నెంబర్ ఆఫ్ ఏదో చెప్తాడు. అదే రష్యా వాడు మీకు డైరెక్ట్గా ఇస్తాడు అడ్మిషన్స్, ఇండియన్స్కి డైరెక్ట్ అడ్మిషన్. బడ్జెట్ ఎంత? వెరీ వెరీ లో బడ్జెట్. మీకు 20 లక్షలు ఉన్నా వస్తుంది, 25 లక్షలు ఉన్నా సరే, 30 lakhs ఉన్నా సరే, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆల్ ఎక్స్పెన్సెస్తో 30 lakhsలో మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ రైట్ నౌ. మీరు చూడండి రష్యాలో మన ఇండియన్ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, లేదా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు. మీరు ఏ కాలేజ్, ఏ కంట్రీ సంబంధించి, జార్జియా, ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఏ కంట్రీ మీకు ఎక్సెప్ట్ రష్యాతో పోల్చుకుంటే ఏ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంక్ చెక్ చేయండి. వరల్డ్ ర్యాంక్ చెక్ చేయండి. మీకు రష్యాలో వచ్చరికి 500, 300, 200, 150, 1300, 1500, 2000, 3000 నెంబర్ ఆఫ్ మోస్ట్ 90% ఆఫ్ ద యూనివర్సిటీ వరల్డ్ ర్యాంక్ బిలో 3000 ఉంటాయి. అదే జార్జియాలో చూడండి ఒక్క యూనివర్సిటీకి ఉందా 3000 బిలో. కిర్గిస్తాన్లో చూడండి ఒక్క యూనివర్సిటీకి 3000 నేను చెప్పేది. మీకు రష్యాలో 500, 600, 1000, 1500, 200 వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. వరల్డ్ ర్యాంక్ చెక్ చేయండి ఒకసారి. కిర్గిస్తాన్లో యూనివర్సిటీ వరల్డ్ ర్యాంక్ చెక్ చేయండి, జార్జియాలో యూనివర్సిటీ వరల్డ్ ర్యాంక్ చెక్ చేయండి, వియత్నాంలో చెక్ చేయండి, సెంట్రల్ అమెరికాలో చెక్ చేయండి, యూరోప్లో చెక్ చేయండి. రష్యాతో పోల్చుకుంటే ఒక్క యూనివర్సిటీ అయినా మీకు రష్యాలో వరస్ట్ యూనివర్సిటీ అంటే 5000 వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. అదే మీకు బెస్ట్ యూనివర్సిటీ జార్జియా, కిర్గిస్తాన్, యూరోప్లో అంటే 5000 ప్లస్ ఉంటే, అది 5000 వరల్డ్ ర్యాంక్ ఉంటే అది ప్లస్ బాగా ఉన్నట్టు. 5000, 6000, 10,000 ఉంటే అది ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీ అన్నట్టు రిమైనింగ్ కంట్రీస్లో. సో మీకు రష్యాలో వచ్చేసరికి 5000 అంటే అది బిలో యావరేజ్ యూనివర్సిటీ, 3000 అంటే మంచి యూనివర్సిటీ, 1500 అంటే ఇంకా మంచి యూనివర్సిటీ, 500 అంటే ఇంకా మంచి యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్. మీకు జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్లో 5000, 6000 అంటే అది ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీ. ఇంకా 1500, 500 యూనివర్సిటీ అసలు ఉండవు ఆ కంట్రీస్లో. ఎందుకంటే అవి అండర్డెవలప్డ్ కంట్రీస్ అండి.
ఎకనామికల్ వైజ్గా జార్జియా అనేది అన్డెవలప్డ్ కంట్రీ. మన ఇండియా ఒక 30 years బ్యాక్ మన ఇండియా ఎలా ఉంటుందో జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ అలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఏం చదువుతాము, అసలు ఏ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఎక్స్పోజర్ ఏమొస్తుంది, యూఎస్ఎంఎల్ ఏం క్రాక్ చేస్తాం, నెక్స్ట్ ఎగ్జామ్ ఏం క్రాక్ చేస్తాము. అది అండర్డెవలప్డ్ కంట్రీ, 30 లక్షల బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు. సో స్టడీ పరంగా చూసుకుంటే అసలు రష్యా అనేది మీకు నెక్స్ట్ ఈక్వల్ టు యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి అక్కడ కాదు కోటిన్నర 2 కోట్లతో అసలు డైరెక్ట్ ఎంబీబీఎస్ లేనే లేదు అసలు యూఎస్కి మన డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నారు. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అసలు రష్యాతో పోల్చుకుంటే అసలు కిర్గిస్తాన్ అనేది నథింగ్ అండి, నథింగ్. 0.00 అసలు దేనికి కూడా ఉపయోగపడ అసలు కంపారిజన్ అనేది నథింగ్. ఎందుకంటే 60 lakhs పాపులేషన్, అండర్డెవలప్డ్ కంట్రీ. సో మీకు రష్యాలో 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి చెక్ చేయండి వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, వరల్డ్ ర్యాంకింగ్ ఎంసీఐ పాస్పోర్ట్స్ ఇవన్నీ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి రష్యాలో. ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్. కిర్గిస్తాన్లో, జార్జియాలో వీళ్ళు సొంతగా కాలేజీలు పెట్టి సొంత హాస్టల్స్, సొంత కాలేజీలు, సొంత ఇండియన్ లెక్చరర్స్ అంటున్నారు. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. మీరు ఎవరైనా సరే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, సొంత కాలేజీలు, సొంత హాస్టల్స్, సొంత మెస్సులు, తర్వాత సరికి సొంత ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ ఉందంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీరు ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో ఓన్లీ మన తెలుగు స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ ఉండకూడదు. ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజీలో కంపల్సరీ లోకల్ స్టూడెంట్స్ కూడా మన పక్కన కూర్చోవాలి. ఆ కాలేజీలో ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. మనకంటూ సొంతగా ఇండియన్స్కి ఒక కాలేజీ, ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, మనకి ఇండియాలో సపరేట్ డిగ్రీ, అక్కడ 6 years ఉంటే 5.5 డిగ్రీ ఇవ్వడం, అలా చేస్తే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం క్లియర్ కట్ చెప్పారు. మీరు ఏదైతే చదువుతున్నారో సేమ్ లైక్ దట్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ 4.5 years + 1 year అడిషిప్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి, అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి కదా. సో మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకుని అక్కడ మన వాళ్ళు ఇండియాలో 4.5 years + 1 year అడిగారు, 5.5 years తెచ్చుకుంటే, బట్ లోకల్ స్టూడెంట్స్కి వస్తే 6 years ఉంటుంది, మనకు 5.5 years ఉంది, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మనకు కూడా 6 years ఉండాలి, ఎందుకంటే అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. కిర్గిస్తాన్ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే, మీరు అక్కడ ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా, ఇక్కడ సెటిల్ అవ్వకపోయినా, ఇండియాలో సెటిల్ అవ్వకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి కిర్గిస్తాన్కి. దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. అంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకుని అక్కడ మీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. సో మీరు అక్కడ 6 years ఉండి ఇక్కడ 5.5 years మీరు డిగ్రీ తెచ్చుకున్నారనుకోండి, అసలు అక్కడ డిగ్రీ ఇన్వాలిడ్ కదా. అప్పుడు అక్కడ మీకు లైసెన్స్ ఇవ్వరు కదా ప్రాక్టీస్ చేసుకోవడానికి. వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ 6 years చదివి మీరు 5.5 years ఆ డిగ్రీ ఇన్వాలిడ్ కదా. మీకు 5.5 years ఎంబీబీఎస్ ఒక ఇండియాలో తప్పితే ప్రపంచంలో ఎక్కడా లేదు, అంతా 6 years, మినిమం 6 years ఉంటుంది. సో కాబట్టి కిర్గిస్తాన్ వెళ్ళే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్కి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియన్ స్టూడెంట్స్కి సపరేట్ ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఉంటారు. అలాగైనా పెడితే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ క్లియర్గా చెప్పినాయి. దట్టు ఇంకొక విషయం కూడా, మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. వాళ్ళు ఏదైతే కాలేజ్ చదువుతున్నారో యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా మనం కూడా అదే కాలేజ్ చదవాలి. ఆ లోకల్ స్టూడెంట్స్ ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఎంబీబీఎస్ డిగ్రీ ఉందో మనకు కూడా అలాంటి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి దాంట్లో. అలాంటి కంట్రీస్ వెళ్ళాలి. మనకి 5.5 years ఉంటే వాళ్ళు 6 years ఉందనుకోండి, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఖచ్చితంగా మనం కూడా 6 years చదవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో నేను చెప్పేందుకు రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు ఏదో చిన్న చూసి మనం ఏంటంటే జార్జియాలో రష్యాలో యుద్ధం జరుగుతుంది, కిర్గిస్తాన్ యుద్ధం లేదు కాబట్టి సరే మనం అక్కడికి వెళ్తాము, అక్కడ సెటిల్ అవుతాము, అక్కడ సక్సెస్ అవుతాము అంటే సక్సెస్ అవ్వరు. జార్జియా అంతే. మీరు ఎక్కడ చూసి చిన్న భయాలు చూసి మీరు ఏంటంటే ఆగుతున్నారు. అక్కడ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుందండి. ఓకేనండి. చిన్న విషయాలు చూసి మీరు 100%, ఎందుకంటే రష్యాలో ఆల్మోస్ట్ 90%, మన ఏపీ తెలంగాణలో మాత్రమే ఈ కిర్గిస్తాన్లు, కజకిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు, ప్రపంచంలో మీరు ఏ కంట్రీలో కూడా అసలు మీరు నార్త్ స్టేట్లో చూడండి, అందరూ రష్యానే వెళ్తారు. 100% రష్యానే వెళ్తారు. 99.9% ఎవరు తెలియక కిర్గిస్తాన్లు, కజకిస్తాన్లు వెళ్ళడమే. జార్జియాలు తెలిసి ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్వాలిటీ, ప్రాపర్ అనాలిసిస్ చేసేవాడు ఎవరు కూడా కిర్గిస్తాన్లు, జార్జియాలు ఎవరు వెళ్ళరు. ఎందుకు అండర్డెవలప్డ్ కంట్రీస్లో 34 లక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు? మీరు అయ్యే 30 లక్షలు పెడితే మీకు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ రష్యాలో అవైలబుల్ ఉన్నాయి. 30 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. వరల్డ్ ర్యాంక్ 500, 1500, 1000, బిలో 1000, 2000 వరల్డ్ ర్యాంక్లో నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ వచ్చిన యూనివర్సిటీస్, తర్వాత సరికి స్పుత్నిక్ వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన యూనివర్సిటీస్, తర్వాత వరల్డ్ కప్ జరిగే యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి అసలు అన్నేస్తారండి. కిర్గిస్తాన్ అంటే అసలు నథింగ్. అసలు రష్యాకి అసలు కంపారిజన్ ఉండదు. సో స్టడీ ప్రకారం అసలు రష్యాకి అసలు కిర్గిస్తాన్కి అసలు కంపారిజన్ ఉంటుంది. అండర్డెవలప్డ్ కంట్రీ. ఇక్కడ ఏముండదు, మీకు జస్ట్ ప్రమోషన్ చేస్తున్నారు. అదే మన ఏపీ తెలంగాణలో మాత్రమే. ఇంకెక్కడ మీరు కిర్గిస్తాన్ ఎవరు జాయిన్ అవ్వరు. మీరు అక్కడికి వెళ్తే మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారు, రిమైనింగ్ ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు క్లియర్గా, మనకే ఎందుకు మరి ఇలా చేస్తున్నారు తప్పితే. బడ్జెట్ సరే మీకు ఇక్కడ 20 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షల దాకా ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. అది ఎక్కడ కూడా అంతే ఉంటుంది కదా, 30 లక్షలు. ఎన్ఎంసీ రూల్స్
రష్యా 100% ఫాలో అవుతుంది. ఇది అసలు ఎవరో ఫాలో అవుతుందో లేదో కూడా తెలియదు ఎన్ఎంసీ రూల్స్. అసలు ఇక్కడ 5.5 years MBBS అంటారు, అక్కడ లోకల్స్ 6 years ఉంటుంది, వీళ్ళకి మన ఇండియన్స్ వరకు 5.5 years అంటారు. ఆ డిగ్రీ ఇన్వాలిడా? 100% ఇన్వాలిడ్. ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందా? 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే లోకల్స్ ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనకు కూడా అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. మనకు సపరేట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే మాత్రం ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మనకు 5.5 years ఉందంటే 100% ఇన్వాలిడ్. మీకు చాలా మంది తెలియని విషయం అదే, ఎన్ఎంసీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయని. సెక్యూరిటీ అసలు మీకు జార్జ్ అసలు అండర్ డెవలప్డ్ కంట్రీ సెక్యూరిటీ ఏముంటుంది? ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఫస్ట్ ఈ రెండు ఉండవు. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటే కదా డెవలప్ అయ్యేది. అసలు ఆ మంచి ఎడ్యుకేషన్ మంచి డెవలప్ అయితే 100% వాళ్ళ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం 100% సెక్యూరిటీ ఉంటుంది. అందుకే మీరు చూడండి ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు ఎడ్యుకేషన్ డెవలప్డ్ కంట్రీ అంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత మంచి సెక్యూరిటీ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ. అందుకని డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. అండర్ డెవలప్డ్ కంట్రీ కిర్గిస్తాన్లో ఏముంటుంది? ఏమీ ఉండదు, ఆడ ఏమీ ఉండదు, నథింగ్. ఇంక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటారా? లోకల్ స్టూడెంట్స్ డిగ్రీ ఇన్వాలిడ్. అసలు మన స్టూడెంట్స్కే ప్రాపర్ ఎక్స్పోజర్ ఉండదు అక్కడ. ఎవరు మనకంటే 30 years బ్యాక్లో ఉండే యూనివర్సిటీస్ మనం 30 లక్షలు పెట్టి చదవాల్సిన అవసరం 100% లేదు. అసలు ముందు ఒకసారి చెక్ చేయండి లోకల్స్కి, మీరు అసలు డిగ్రీ వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకేమై 5.5 years అని చెప్తారు, అక్కడ లోకల్స్ 6 years అవుతారు. మనకి వాళ్ళకి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి, 100% ఇన్వాలిడ్ అవుతాయి. ఇంక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటారా? అసలు మామూలు అసలు MBBS ఎక్స్పోజరే ఉండదు. ఇంక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ క్లినికల్ ఎక్స్పోజర్ అంటారా? నథింగ్ అనమాట ఇది. సో అందుకే నేను చెప్పింది, ఏదైనా ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. మనకి సెక్యూరిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా మనం అంత డబ్బులు పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వరు, మిమ్మల్ని హైడ్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు కిర్గిస్తాన్లో చాలా మంది చెప్పేది అంటే 5.5 years MBBS అయిపోతుంది. 5.5 years MBBS కిర్గిస్తాన్లో కాదు, 6 years ఉంటుంది అక్కడ. లోకల్ స్టూడెంట్స్ 6 years అవుతారు. మనం కూడా 6 years చదవాలి రూల్స్ ప్రకారం. ఎందుకంటే అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ లైసెన్స్ తీస్తే రావాలి కదా. మనం ఓన్లీ అక్కడ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం చదివి వచ్చాము, మన లెక్చరర్స్ మనం చెప్పారు అనుకోండి. ఇంకో విషయం కూడా, ఇండియన్ లెక్చరర్స్ ఇండియన్ ప్రొఫెసర్స్ కోచింగ్ క్లాసెస్ అంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకంటే లోకల్ స్టూడెంట్స్ ఉండాలి, లోకల్తో పాటు చదవాలి, లోకల్ అంతా కలిసి ఉండాలి అక్కడ. మన ఫారెన్ స్టూడెంట్స్లా యూనివర్సిటీ ఉండాలి, కానీ మనమే కాలేజ్ పెట్టి, మనమే హాస్టల్ పెట్టి, మనమే అన్ని చేసి, మనమే బోర్డులు పెట్టేసుకొని, మనమే డిగ్రీలు మనమే ఇచ్చేస్తే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. అది క్లియర్ కట్గా ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చున్నారు. ఓకేనండి. సో అసలు కిర్గిస్తాన్ అనేది అసలు ఆప్షనే కాదు. మీరు రష్యా ఏంటంటే చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి, అయ్యో భయం వేస్తుంది, మేము కిర్గిస్తాన్ వెళ్తాం, జార్జ్ వెళ్తామంటారు. జస్ట్ వెళ్ళడం వరకే, వెళ్ళి ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టడం తప్పితే అసలు మీకు ఆఫ్టర్ 2-3 years తర్వాత అర్థమవుతుంది. జీరో నాలెడ్జ్, జీరో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లు ESM పీరియడ్ అంత సింపుల్గా లేవు. సో వాటికి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. మీకు మంచి సబ్జెక్ట్ కంటెంట్ ఉంటేనే రేపు ఇవన్నీ క్రాక్ చేయగలుగుతారు. లేకపోతే ఊరికి చదవడం వరకే. రష్యా అంత ఊరికి జస్ట్ ఒక సర్టిఫికేట్ వస్తుంది అంతే. మీరు అసలు ఇండియాలో సెట్ అవ్వరు, ఇండియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సెట్ అవ్వరు. ఇప్పుడు రష్యాలో సరికి చిన్న చిన్న అన్ని ఏ డెవలప్డ్ కంట్రీలో చిన్న జరగకుండా ఉండవు. మీరు ఇండియాలో జరగట్లేదా? US జరగట్లేదా? UK జరగట్లేదా? కెనడా జరగట్లేదా? ఫ్రాన్స్ జరగట్లేదు? అన్ని డెవలప్, చైనాలో జరగట్లేదా? పక్క కంట్రీలో చిన్న అన్ని కంపల్సరీ జరుగుతాయి. మనం ఎక్కడో చదువుతుంటాం. ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో చదువుతుంటాం. రష్యా అంటే మనకంటే 7 రెట్లు పెద్దది. ఎక్కడో జమ్మూ కాశ్మీర్ జరుగుతుంది, మనం ఎక్కడ హైదరాబాద్లోనో, చెన్నైలోనో, వైజాగ్లో ఉంటాం. మనకు అసలు ప్రాబ్లం ఏముంటుంది? ఎక్కడో బార్డర్స్ జరుగుతుంది. మన బార్డర్స్లో మనం ఉంటాం కదా, మనం ఎక్కడో అది మనకంటే 7 రెట్లు మనం ఏదో మూలలో చదువుతుంటాం. అసలు ప్రాబ్లం అనేది అసలు రష్యాలో వారైతే లేదు, దాని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో అలా చిన్న ఏంటంటే మన అడ్మిషన్ కోసం జస్ట్ మోల్డ్ చేస్తారు. రష్యాలో యుద్ధం జరుగుతుంది అంటే అయ్యో పాపం యుద్ధం జరుగుతున్నాం, మళ్ళీ ఎందుకు అక్కడ రిస్క్ అనుకుంటారు. అలా ఏం లేదండి. చాలా మంది, ఆల్మోస్ట్ 1 లక్ష మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్ స్టూడెంట్స్ రష్యాలో. రష్యా ఇస్ ద 100% సేఫెస్ట్ డెస్టినేషన్. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్, 100% సేఫ్ అండి. మీరు ప్రపంచంలో ఎక్కడ సేఫ్, ఇండియాలో సేఫ్ ఉంటారు, తర్వాత మీకు నెక్స్ట్ డెస్టినేషన్ మన బ్రదర్ కంట్రీ అది, అక్కడే సేఫ్ ఉంటారు. 100% మీకు హోమ్ కంట్రీ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఇండియాలో ఉంటే ఎంత సెక్యూర్గా ఉంటాం, ఎంత ఫ్రీగా ఉంటామో, రష్యాలో కూడా అంతే ఫ్రీగా, అంతే సెక్యూర్గా ఉంటాము. అది 100% ట్రస్టబుల్ అనమాట. సో దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న వాటితో మీరు జస్ట్ మీరు కాంప్రమైజ్ అయితే మాత్రం మంచి యూనివర్సిటీస్ జస్ట్ మీరు చదవప్పుడు ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ స్టాండర్డ్స్ లేనప్పుడు అనవసరం మనం వెళ్ళి ఆ కంట్రీస్, ఆ యూనివర్సిటీస్ చదవడం కూడా వేస్ట్. మనం వెళ్ళామంటే అసలు మన పిల్లోడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాడంటే మనకి ఇంటర్నేషనల్ అట్లీస్ట్ ఒక మంచి రోడ్లు, మంచి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కనిపించాలి కదా. ఆ ఫీల్ అయినా ఉండాలి కదా. ఏదో మనకంటే ఆ చైత్రనారాయణ లాంటివి కొంచెం పోవచ్చు. అక్కడ ఎక్కడన్నా మన చైత్రనారాయణ అయినా పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అక్కడెక్కడ చిన్న రూములు, చిన్న బిల్డింగ్లు, రేకుల షెడ్లు ఉంటాయి. జస్ట్ పేర్లు మార్చేస్తారు, బోర్డులు పెట్టేసుకుని కాలేజీలు, ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ మాత్రం ఉంటాయి కిర్గిస్తాన్లో, జార్జియాలో కాలేజీలు. అది మీరు వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు అక్కడ. సో 1-2 సార్లు ఆలోచించుకోండి, జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.